హాయ్ అండి, వెల్కమ్ టు మన వంటగది. ఈరోజు మాది బోటీ కూర అండి. బోటీ గోంగూర. బోటీని ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. కడిగిన దాన్ని కుక్కర్లో వేసి ఉప్పు పసుపు వేసి ఉడికిస్తాను. ఇప్పుడు ఉప్పు పసుపు వేసాను కదండి. ఇప్పుడు విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్ రానిచేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకోబోతున్న బోటీ కర్రీ కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైందండి. ముందుగా పచ్చిమిర్చి వేసేద్దాం. తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బోటీ గోంగూర తగినంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. తరిగి పెట్టుకున్న ఒక చిన్న టమాటా ముక్క, ఈ టమాటా ముక్కలు కూడా వేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపెట్టుకొని మూత పెట్టేద్దాం. మగ్గిద్ది. మగ్గిపోయిందండి ఇది. ఇప్పుడు ముందుగా ఉడకించుకున్న బోటీ వేసేస్తున్నాను. ఇందులో నీళ్ళతో సహా వేసేయాలి. ఇప్పుడు దీనికి తగినంత కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి, నేను ముందుగా చేసి పెట్టుకున్న పొడి మసాలా, ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న గోంగూర ఈ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని, కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా వచ్చింది. గ్రేవీ కూడా బాగా వచ్చింది కూర. మీకు నచ్చితే, ఈ కూర చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లాస్ట్గా కొత్తిమీర